చెప్పుకున్నాం. భగవద్గీతలో 10వ అధ్యాయం, దశమాధ్యాయం అంటే దశమ అంటే 10వ అధ్యాయం. అధ్యాయం పేరు విభూతి యోగం. విభూతి అంటే విశ్వంలో ఏ ఏ వస్తువులో భగవదంశి అధికంగా ఉంటుందో ఆ విభూతి అంటే ఆ గొప్పతనం కలిగినటువంటి వస్తువులన్నిటిని ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ఏ ఏ విషయాలు ఉన్నాయో ముందు 9వ అధ్యాయంలో ఆత్మజ్ఞానాన్ని అంతనే చక్కగా బోధించారు. విశ్వం ఎలా విస్తరించిందో ఆయనలో నుంచి ఇది ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఈ రకంగా భూయేవ మహాబాహో శృణుమే పరమోశ. మళ్ళీ ఒకసారి ఆలకించు, నేను చెప్పినటువంటి విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్య. హితం అంటే మేలు కలిగించేటటువంటి విషయాన్ని ఎన్నిసార్లు విన్నా కూడా మంచిదేనైనా ఏదో మనం చెప్పారు కదా ఇంకా నాకు చాలే అనొద్దు, చేత మెల్లి మెల్లి నీకు బాగా గ్రహణకు వచ్చేదాకా చెప్తానంటున్నారు. ఈ రకంగా చెప్పి ఈ 2వ అధ్యాయంలోనే నమే విధి సురగణాః ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానం మహర్షీణాంచ సర్వస్వం. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే నమే విధి సురగణాః. ఏంటి ప్రభవం అంటే పుట్టుక. ఈయన యొక్క పుట్టుకుని సురగణాలకు తెలియదట, అలాగే మహర్షులకి కూడా తెలియదట. అహమాదిరిగి దేవానం, దేవతలకి దేవుళ్ళు అన్న వాళ్ళకి కూడా తెలియదు. మహర్షీణాంచి సర్వస. ఏం తెలదో ఈయన యొక్క పుట్టుక గురించి చెప్పాడు. అలాగే యోమామజమనాదించి వేత్తి లోక మహేశ్వరం అసమ్మోడస్య మత్తేచు సర్వపాపై ప్రముషిత్. ఈ రకంగా ఎవరికి తెలియలేనటువంటి వాడినా అటువంటి వాడిని ఎవరైతే తెలుసుకున్నాడో అటువంటి వాడు సమస్త పాపాలను పోగొట్టి మోక్షం పొందుతాడని 3వ శ్లోకం. మహర్షులు కానీ దేవతలు కానీ ఎవరికి తెలియలేనటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం గురించి యోమామజమనాదించ. అంటే పుట్టుకలేనటువంటి వాడు. పుట్టుక లేదని చెప్పినప్పుడు నా పుట్టుక గురించి ఎవరికి తెలుదంటాడేటండి? అజుడంటే పుట్టుకే లేదు. పుట్టుకే లేనటువంటి వాడు నా పుట్టుక గురించి ఎవరికి తెలుదంటాడు. అంటే ఆయనకి పుట్టుకే లేదు. పుట్టుక గురించి ఎలా తెలుస్తుంది? పుట్టే కదా తెలియడానికి. మరి పుట్టినటువంటి వాడు ఎవడు అంటే ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు వాచ్యార్థము లక్ష్యార్థం అంటారు. వాచ్యార్థానికి సరిపడినప్పుడు లక్ష్యార్థంలోకి వెళ్ళాలి. వ్యక్తిపరంగా తీసుకున్నాం అనుకోండి, వాసుదేవుడిగా కృష్ణుడిగా దేవకి వసుదేవులకు పుట్టినట్టుగా చరిత్రఉంది. ఈ శ్లోకాల ప్రకారంగా చూస్తే ఏమైంది? నాకు పుట్టుక లేదు, యోమామజమనాదించ. నాకు ఆది లేదు, అంతము లేదు, పుట్టుక లేదు. వేత్తి లోక మహేశ్వరం. ఈ లోకం అంతటికి నేనే ప్రభువుని. అసమ్మోడస్య మత్తేషు. ఎవడైతే ఈ రకమైనటువంటి పరమాత్మ స్వరూపం యొక్క గుణాలను తెలుసుకున్నాడో అసమ్మోడస్య మత్తేషు. మత్తేషు అంటే మెల్లి పుట్టడం. అసమ్మోడస్య అంటే తెలియకపోవడం. దేవుడి గురించి తెలియకపోవడానికే అజ్ఞానం. ఎన్ని రోజులు బట్టి మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడి గురించి తెలియనటువంటిది ఏదైతే ఉందో దానికి అజ్ఞానం అని పేరు. ఆ తెలియకపోవడం వల్ల ఆవరణం ఏర్పడింది, ఆవరణం వల్ల కర్మలు ఏర్పడినాయి. ఈ రకంగా మనం ఎవరమో తెలియకుండా దేవుడేటో తెలియకుండా పోతున్నాం. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు మూర్ఖుడు అంటారు. తెలుసుకున్నాడు కనుక సర్వేషు సర్వపాపై ప్రముషి. ఎవరైనా సరే తెలుసుకున్నటువంటి వాడికి సర్వపాపాలు పోగొట్టుకుని మోక్షం పొందుతాడన్నాడు. ఈ రకంగా 8వ శ్లోకంలో మొన్న ఉన్నాం. అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే. అక్కడ చెప్పిన విషయాలనే ఇది మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో అంటే మొత్తం అంతా. అహం అంటే నేను, సర్వస్య అంటే మొత్తం, ప్రభవో అంటే విశ్వం అంతా కూడా. దేవతలు కానీ దేవుళ్ళు కానీ సూర్యచంద్రాదులు కానీ గ్రహాలు కానీ ఏదైనా సరే అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. నా నుంచే పుట్టి నాలోనే స్థితి కలిగి నాలోనే ప్రకాశించబడుతుంది, నా మూలంగానే ప్రకాశించబడుతుంది. ఇది మత్వా భజంతే మాం వృధా భావ సమన్వితాః.
ఇది కూడా ఈ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం మనం. అంటే ఈ రకంగా తెలుసుకుని ఇది మత్వ భజంతేమో, ఈ రకంగా పరమాత్మను గురించి తెలుసుకుని ఎవడైతే ధ్యానింత ఉంటాడో అటువంటి వాడికి బుధ బుద్ధిమంతుడు అంటారు. ఈ రకమైనటువంటి వాడు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాము నిత్యం తుష్యంత రమంత. అంటే పరమాత్మ ప్రత్యేగాత్మ బ్రహ్మము ఇది మనం తెలుసుకోవాలి. ఒకే బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మము, బ్రహ్మానికే 3 పేర్లు. అంటే ఒకే వస్తువుకి ఘటాకాశము మహాకాశము మఠాకాశం అనే పేర్లు వచ్చినట్లుగా ఒకే మహాకాశానికి ఘటాకాశం కొండలో ఉంది కనుక మఠాకాశం మఠంలో ఉంది కనుక ఖాళీకి భేదం లేదు. ఈ పేర్లు వచ్చినప్పుడు ఏమున్నాయి? మఠాకాశం అన్నప్పుడు ఉపాధి వచ్చింది, ఘటాకాశం అన్నప్పుడు కొండ ఉపాధిగా ఉంది, మహాకాశం అన్నప్పుడు ఉపాధి లేదు, అట్టిమాదిగా బ్రహ్మము అన్నప్పుడు ఉపాధి లేదు. మఠాకాశం అన్నామనుకోండి ఉపాధి వచ్చింది, ఘటాకాశం అంటే ఉపాధి వచ్చింది. అట్టి మాదిరిగా జీవుడు అన్నారనుకోండి ఉపాధి వచ్చింది, ఈశ్వరుడు అన్నారనుకోండి ఈశ్వరుడు కూడా ఉపాధి ఉంది. మఠాకాశంలో ఆకాశం లాంటిది, జీవుడు అంటే ఘటాకాశంలో జీవుడు, ఈ జీవుడు ప్రత్యేగాత్మ, ఈశ్వరుడు పరమాత్మ. ఈ రకంగా తెలుసుకుని మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే వీరు చిత్తమును వీరు మనసును కూడా ఆ పరమాత్మ ఎందుకు కేంద్రీకృతం చేసి దాంట్లో నిలిపి ఎవరైతే పరస్పరం చెప్పుకుంటుంటారో దేని గురించి? ప్రత్యేగాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే బ్రహ్మం. ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మ, ప్రత్యేగాత్మ పరమాత్మ. మళ్ళీ చూడండి, అదే ప్రత్యేగాత్మతో కూడినటువంటి ఉపాధి ఉంది కదా, ఉపాధి వల్ల ఏమైంది? మళ్ళీ తెలివి వచ్చింది, తెలివికి ఎరుక అని పేరు. అలాగే ఈశ్వరుడికి పరమాత్మ స్వరూపం అన్నాం, పరమాత్మ స్వరూపం చుట్టూరు ఉపాధి ఏర్పడడం వల్ల ఆయనలోని తెలివి వచ్చింది, దానికి పరబ్రహ్మ అని పేరు. బ్రహ్మములో ఉన్నటువంటి తెలివికి శవల బ్రహ్మం అని పేరు, ఈశ్వరుడిలో ఉన్నటువంటి తెలివికి పరబ్రహ్మం అని పేరు, జీవుడిలో ఉన్నటువంటి తెలివికి ఎరుక అని పేరు. తెలివి అంటే పర్యాయం, ఇందులో ఉండడం. తెలివి అన్నప్పుడు మన దాంట్లోకి వచ్చేయాలి. అట్టి మాదిరిగా పరమాత్మ అంటే ఈశ్వరుడిలో ఉన్నటువంటి స్వస్వరూపం, ప్రత్యేగాత్మ జీవునిలో ఉన్నటువంటి స్వస్వరూపం, బ్రహ్మము అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపం. ఇలాగా తెలుసుకుని మన చిత్త మద్గత ప్రాణ అంటే మన మనసును, చిత్తం అంటే మన మనసు, ప్రాణం అంటే శ్వాస, ఈ రెండింటిని పరమాత్మలో విలీనం చేయడానికి సంబంధించినటువంటి బోధయంత పరస్పరం. ఒకరికొకరు చెప్పుకోవాలంట. గురువు దగ్గర నుంచి వినినటువంటి దాన్ని మళ్ళీ ఒకరికొకరు చెప్పుకుని పరస్పరం కథయంతస్య మాము నిత్యం తుష్యంతిశ రమంతిశ. మనం ఏ విషయంలో ఆనందం తుష్యంతి అంటే సంతోషిస్తున్నాం? డబ్బు సంపాదించుకోవడంలోనూ, సంసారం చేయడంలోనూ, వస్తు వాహనాలు బలపరచుకోవడంలోనూ సంతోషిస్తున్నాం కదా. ఈయనేమంటున్నాడంటే ఇలా చెప్పుకోవడంలో సంతోషించాలంటున్నాడు. ఇలా బయటికి బాహ్య సంబంధమైనటువంటి వస్తు సంపాదనలో నిమగ్నమైపోయి ఆనందిస్తున్నాం కదా మనం. ఈయనేమంటున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. చిత్తమును మనసును భగవంతుడిలో విలీనం చేస్తే ఏం మిగులుతుంది? ప్రత్యేగాత్మ పరమాత్మలే మిగులుతున్నాయి. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వం బ్రహ్మమే. అప్పుడు ఏం పోతుంది? ఈ విధానంలో ఎవడైతే కథ ఎంత మాము నిత్యము ఈ ఆలోచన చేయమంటున్నాడు, దీని గురించి చెప్పుకుంటున్నాడు. ఇలా చెప్పుకోవటంలో ఆనందించమంటున్నాడు. తుష్యంతిశ రమంతిశ. తుష్యంతి అంటే సంతోషించడం, రమంతించడం, రమంతి అంటే క్రీడించడం. శ్వాస మీద మనసు పెట్టాం, అలాగే శ్వాస కొంచెం 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 ఏమవుతుంది? తగ్గి 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 ఆగిపోతుంది. ఇప్పుడు వామనావతారం కథ విన్నారా మీరు? ఆయన అంతా చిన్న కుర్రాడు, 3 అడుగులు చోటు అడిగాడు, మొదలు పెట్టి సాధనలో కూర్చున్నారు. మీరు సాధనలో కూర్చున్నప్పుడు అనాత్మ అంతా దృశ్యమంతా అణిగిపోయి మొత్తం భూలోకం అంతా ఒక పాదం తొక్కేసాడు. అంటే చూడండి, స్వర్గలోకం
ఒక పాదం అంటే ఏం పెరుగుతుంది? వామన్ అంటే భాష్యంగా చూపించారు, వాచ్యార్థంగా ఒక వ్యక్తి కింద చూపించి ఆకాశం కొలిచేసాడు ఒక పాదంతో, భూమిని ఒక పాదంతో కొలిచినట్టుగా చూపించారు. మన అంతర్ముఖమూర్తిలో కూర్చున్నప్పుడు ఎవరు మనసు లయం అవుతుందో ఇటు పక్క ఏమవుతుంది? అణిసివేయబడుతుంది. అంటే ఈ పాదం, స్థూల శరీరం ఒక పాదం, బాహ్య ప్రపంచం. సూక్ష్మ శరీరంలో కల్పించుకున్నటువంటిది ఇంకొక పాదం. అది రెండిటిని 2 పాదాలతో కొలిచేశాడు. రెండిటిని కొలిచేది ఇంకేం మిగిలింది? అహం, నేను మిగిలింది. ఆ నేనన్న వాడు నెత్తి మీద కూడా శిరస్సు పెట్టేసి నొక్కేశాడు. ఎక్కడికి? పాతాళంలో. కథ ఇంకా ఇలా సరిపోదు, 3 ముక్కల్లో చెప్పేస్తే కుదరదు, అంతరార్థం అంతా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి అవతారం? వామనావతారం యొక్క అర్థం ఏంటండి? లక్ష్యార్థం అంటే స్థూల శరీరము ఒక లోకం, భూలోకం. సూక్ష్మ శరీరం ఒక లోకం, స్వర్గలోకం. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని దాటిపోవాలి. దాటిపోవడానికి మచ్చిత్త మద్గత ప్రాణ, వీటికి ఈ చిత్తము ప్రాణమే సహకారులు. ఇలాగ ఎప్పుడైతే తగ్గుతుందో అంతర్ముఖ వృత్తుల్లో ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఇంత ఏమవుతుంది? సర్వవ్యాపకం అయిపోతుంది. ఎప్పుడైతే సర్వవ్యాపకం అయిపోయింది అందులో నువ్వు కనిపించవు. అంటే నీ శరీరం పోయింది, నీ ప్రాణం పోయింది, నీ మనసు పోయింది, నీ ఇంద్రియాలు పోయింది, నీది నాది అన్నదంతా పోయింది. ఇంక దేవుడే మిగిలాడు, ఆయనే మిగిలాడు. ఈయనన్నా వాడిని కూడా లేకుండా చేశాడు. ఈ రకమైనటువంటి బోధ కథ ఎంతశ మాము నిత్యం దుష్యంతశ రమంతశ, ఇందులో క్రీడించమంటున్నాడు, ఇందులో ఆనందించమంటున్నాడు. ఈ రకంగా ఎవడైతే ఆనందించాడో, ఈ రకంగా తెలుసుకుంటున్నాడో, ఈ రకంగా అందులో క్రీడిస్తున్నాడో అటువంటి వాడికి ఏం కలిగింది? చెప్తున్నాడు ఇక్కడ, తేషాం సతతయుక్తానం. అక్కడ ఏమన్నాడు? భజతాం ప్రీతిపూర్వకం క్రీడించమన్నాడు. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. మీరు ఏ సాధన అయితే చేస్తున్నారో ఆ సాధన ప్రీతిపూర్వకంగా చేయమంటున్నాడు. సాధన అని ఎక్కడన్నాడండి? యుక్తానం అంటే సాధన. శేషాం సతతయుక్తానం, నువ్వు చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో ఏదో కొంచెం ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి అలాగే ఏదో జారబడి ఏదో యాదృచ్ఛికంగా చేయమంటలేదు, ప్రీతితోటి చేయమంటున్నాడు. భజితాం ప్రీతిపూర్వకం, శేషాం సతతయుక్తానం. ఈ రకంగా నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల మూడిటిని పోగొట్టుకోవడానికి వేరే దారి లేదు. ఇదే దారి, ఇదే మార్గం అని మనం నమ్మాలి. నమ్మి పూర్తిగా ఇందులో అభ్యాసం చేయాలి. ఈ రకంగా ఎవడైతే అభ్యాసం చేసేటటువంటి వాడికి దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాన్ని, అప్పుడు అతనికి బుద్ధి వికసించదట. ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి బుద్ధి మూసుకుపోయింది, బుద్ధి ప్రకాశం లేదు మనకి. బుద్ధి దేని మీదకి తిరిగింది? మనసు ఏది సంకల్పం తెచ్చిపెడుతుంటే దానిని తెలియపరచడానికి దాన్ని కూడా పోతుంది. అంటే బుద్ధి మలినమయ్యింది. మలినమైపోతే ఏమవుతుంది? మలినమైనటువంటి బుద్ధికి అవిద్య అని పేరు. అందుకని దదామి బుద్ధి యోగం, బుద్ధి మారుతుంది. మామూలుగా మనం కథలు ఆలకించుకుంటూ ఏదో ఊళ్ళంపడా తిరుగుతూ అనుకోండి, పరమపదానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో బుద్ధి వికసించదు. బుద్ధి వికసించాలంటే తేషాం సతతయుక్తానం భజితాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా సాధన చెయ్యాలి, నిరంతరము చేయాలి. అప్పుడు దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాన్ని. ఈ రకంగా ఈయనే అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత్వలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు పరమాత్మను పొందడానికి యోగ్యంగా బుద్ధిని తయారు చేసుకుంటాడు అనమాట. బుద్ధిని వికసింపజేస్తాడు. ఈ బ్రహ్మనిష్ఠ ఎందు కూర్చుని మొదలుకొని బ్రహ్మమునందు లేనమగు వరకు ఈ ప్రయాణము కర్మయోగం. దీన్నే చేయమంటున్నాడు ఇతను నిరంతరం. లీనమైన వెంబడి జ్ఞానయోగం అంటే ఏంటి? ఇప్పుడు మనకి జ్ఞానం కలగాలి. దేనికి సంబంధించిన జ్ఞానం? మన బుద్ధితోటి బహిర్ముఖంగా తెలిసేసుకోవటానికి చూస్తున్నాం. ఇప్పుడు వామనావతారం గురించి ఉందనుకోండి, బాహ్యార్థంగా తెలిసేసుకుంటాం, సరిపోలేదు. అది అంతరార్థంలోకి వెళ్ళాలి.
అంతరార్థంలోకి బాహ్యార్థంలోకి చేరి చూద్దాం, విమర్శించుకోవటం కాదు. భూలోకం అంతా కోల్చేసాడండి, స్వర్గలోకం అంతా కోల్చేసాడండి. మూడో భాగం ఎక్కడ పెట్టనన్నాడు. అప్పుడు ఆయన ఎక్కడ పెట్టినాక చోటు లేకపోతే నన్ను ఎత్తి మీద పెట్టమన్నాడని కథ. మరి మొదటి పాదంలోకి వెళ్ళిపోయాడు కదండి. మొదటి పాదంలోకి ఈయన వెళ్ళకపోతే ఇంకా ఏదో ఇంకా ఏనుగులు గుర్రాలు బోర్డు ఉన్నాయి కదా, వాటి మీద పెట్టమనొచ్చు కదా. ఏమీ మిగలలేదు, సూది మోపునంత కూడా లేకుండా, ఏ వస్తువు లేకుండా మొత్తం భూలోకంలో ఏ వస్తువులు ఉన్నాయో మొత్తం ఒక పాదం కింద పోయింది, ఒక కొలత. స్వర్గలోకం అంతా ఒక పాదం కింద పోయింది. ఇంక నేనన్నా కూడా మిగిలాడు. మరి వాచ్యార్థంగా ఎలా సంభవం అవుతుంది? సరిపోవటం లేదు కదా. అంటే అంతరార్థంలోనే సంభవం అవుతుంది. అంతరార్థంలోనే స్థూల శరీరం పడిపోద్ది, సూక్ష్మ శరీరం పడిపోద్ది, అహంకారం కూడా పడిపోద్ది. అహంకారం కూడా పడిపోయినప్పుడు బుద్ధి వికసిస్తుంది, దదామి బుద్ధి యోగం. ఈ రకంగా ఈ బుద్ధి వికసించిన తర్వాత కలిగినటువంటి, అంటే మనసు శ్వాస లీనమైనప్పుడు కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అక్కడి దాన్ని జ్ఞాన యోగం అన్నారు. ఈ జ్ఞాన యోగంలో లీనమగుడు ప్రారంభించి లీనమగు దాకా యుక్తత్వము, దాన్నే యుక్తుడు అన్నారు. ఈయన పై శ్లోకంలో సతత యుక్తానం. యుక్తుడు అంటే ఎవరు అంటే ఇలా కంజేపు కూర్చుని కంజేపు లేచిపోతే యుక్తుడు కాదు. లీనమయ్యేదాకా కూర్చుంటే యుక్తత్వము, దానికి తురీయం అని కూడా పేరు. అంటే మనకి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయము. అంటే జాగ్రత్త దాటాలి, స్వప్నం దాటాలి, సుషుప్తిని కూడా దాటాలి. అప్పుడు తురీయ స్థితి ఏర్పడే వరకు ఎవడైతే సాధన ఉన్నాడో అతను యుక్తుడు. ఈ పదాన్ని మనం నోట్ చేసుకోవాలి. యుక్తుడు అంటే తురీయము వరకు నిఘాలో కూర్చున్నటువంటి వాడు యుక్తుడు, యుక్తత్వము. తురీయము ఎల్లప్పుడూ తురీయము నుండి వారికి పరమ ప్రేమాస్పదమకు వస్తువు బ్రహ్మమే. ఎల్లప్పుడూ తురీయంలో ఉండడం కుదరదు. మళ్ళీ బహిర్ముఖంలోకి వస్తాడు, వ్యవహారకంలోకి వస్తాడు. అయినప్పటికీ ఆ తురీయ స్థితి యందు అనుభవించినటువంటి స్మృతి నశించదు. ఆ ఆనందాన్ని గుర్తించాడు. ఈ రకంగా గుర్తించి బ్రహ్మము నిశ్చయించుకునే వారికి దేవుడు బుద్ధి యోగం ఇస్తున్నాడు. ఈ బుద్ధి యోగానికి జ్ఞాన యోగం అని పేరు. అంతఃకరణమునందలి పాపములు నశించినని జ్ఞానయోగ సిద్ధి పొందిన వారు గుర్తింపగలరు. ఎవరికైతే ఈ రకంగా తురీయము పొంది బుద్ధి యోగం సిద్ధించిందో, యుక్తత్వం ఏర్పడిందో, అటువంటి వాటికి ఎవరి మట్టికి వారే పాపములు లేవని గుర్తించారట. అంటే పాపాలు నశించిపోయి అనమాట. అంటే ఇప్పుడు దాకా మనకి ఎంత కూర్చున్నా ఎంత జాబు చేసినా పాపాలు నశించలేదు. ఎక్కడికి వెళ్తే నశిస్తాయి? యుక్తుడైతే నశిస్తాయి. మన తెలివితేటల వల్ల పాపాలు నశించవు. మనం ఇంకొకటి చెప్పగలం, చదవగలం, సాధనలో కూడా కూర్చోగలం. ఎప్పుడు పోతుంది పాపం పూర్తిగాని? వస్త్రాన్ని పట్టుకున్నటువంటి మురుగు ఎప్పుడు పోతుందని అడిగితే ఏం చెప్తారు మీరు? అట్టి మాదిరిగా అంతఃకరణ మందలి పాపం నశించారు. దాన్నే శాస్త్రాలన్నీ కూడా మల, విక్షేప, ఆభరణ దోషాలని 3 రకాలుగా చెప్తున్నారు. 3 రకాల దోషాలు ఉన్నాయి అంతఃకరణ. 3 దోషాలు నశించాలి. 3 దోషాలు నశించాలంటే అంతఃకరణ మందలి మల దోషము అంటే మనకు పెద్దలు ఎలాగ ఎడదీశారంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 రకాలుగా విభజించారు. కర్మకాండ అనేటువంటిది బాహ్యంగా చేసేటటువంటి ఆచరణ. అందులో కర్మకాండలో మనసు శుద్ధం అవుతుంది, భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది, ఏదో పుణ్యకర్మ. అదే మలదోషం ఉందనుకోండి, మలదోషం అంటే పాపకర్మలు చేస్తాడు. పాపకర్మలకు బదులుగా పుణ్యకర్మలు చేస్తే అది కర్మకాండే. కానీ మలదోషంలో కూడుకున్నటువంటి వాడిని సాధనలోకి రానివ్వదు, దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఎవరో మలదోషంతో కూడిన అంతఃకరణం దేవుణ్ణి తెలుసుకోవడానికి కానీ సాధన చేయటానికి కానీ అవకాశం ఇవ్వదు. అంటే మలదోషం పోతే తప్ప ఇందులోకి రాలేడు. అందుకని మలదోషం పోవడం కోసమే మన పెద్దలు ఏం చేశారు? కొన్ని మంచి మంచి పనులు చేయమన్నారు, పుణ్యం చేయమన్నారు, పాపం చేయొద్దన్నారు. పాపం చేస్తే మలదోషం, అపకారం చేయడం, అన్యాయం చేయడం. అదే పుణ్యం చేస్తే, పాపానికి బదులు పుణ్యం చేస్తే ఏమవుతుంది? మలదోషం పోయి పుణ్యం ఏర్పడుతుంది. ఈ రకంగా మలదోషం పోయినప్పటికీ కూడా ఇంకా అంతఃకరణలో ఏముంది? విక్షేప దోషం ఉంది.
విక్షేప దోషం అంటే ఇది వెంటనే అయిపోలేదు. ఒక మలదోష పోవడం కోసం కర్మకాండకి సంబంధించినటువంటి కొన్ని వందల శాస్త్రాలు ఉన్నాయి. రెండోది విక్షేప దోషం అంటే ఉపాసనాకాండ. ఉపాసన అంటే భగవంతుడికి సమీపముగా కూర్చుని నిరంతరము భగవంతుడిని ఆరాధించడం. ఎవరికి నచ్చిన విధాలో నారాయణ నారాయణనో నమశివాయ నమశివాయనో అతనికి వచ్చినటువంటి ఏదో భక్తుని నిరంతరము స్మరిస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ రకంగా స్మరించడం వల్ల యోగ మార్గంలోకి వస్తున్నాడు. యోగ మార్గంలోకి వచ్చినప్పుడు బుద్ధి యోగంలోకి వస్తున్నాడు అనమాట. ఇంకా రాలేదు బుద్ధి యోగంలోకి. విక్షేప దోషం పోతే వస్తాడు. అంటే శ్వాస మనసుని గురి కలిపి ఏకాగ్రతగా ఎవడైతే సాధన చేస్తున్నాడో అది విక్షేప యోగం పోగొట్టడానికి. అది విక్షేప దోషం అంటే, విక్షేపం అంటే కదలికండి. నీరు కదులుతుంది అనుకోండి, నీరు కదులుతుంటే బింబం కనిపించదు. ఎప్పుడైనా చూడండి, చంద్రుడి యొక్క ప్రతిబింబము ఆ చెరువు పట్టుకెళ్ళి నీటిలో కాలంలో ప్రవహించేటటువంటి కాలంలో చూస్తే బింబం నిలబడి కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? నీరు కదలకుండా ఉండాలి. ఆ నూతిలో నువ్వు చూస్తే కదలకుండా కనపడదు. అట్టి మాదిరిగా మన అంతఃకరణం కదిలినంత చేయవు లోపల ఉన్నటువంటి స్వరూపం మనకు తెలియబడదు. దోషం ఎవరిలో ఉంది? అంతఃకరణలోనే ఉంది. అందుచేత అంతఃకరణం కదలడానికే విక్షేప దోషం. ఆ విక్షేపం మలదోషంతో కూడుకుంటే మరీ లోపలికి వెళ్ళనవదు. చేత మలదోషాన్ని పోగొట్టుకుని విక్షేప దోషాన్ని కూడా పోగొట్టుకోవాలంటే సాధన చేయాలి. అంటే రోజు కొంత సమయాన్ని మనసుని కదలనివ్వకుండా ఏకాగ్రతగా ఆ శ్వాస మనసుని గమనించి అలా ఆపాలి. అలాగ ఆపితే ఏమైంది? ఇక్కడ చెప్పాడు మచ్చిత్త మతిగత ప్రాణ బోధయంత పరస్పరం. ఈ రకంగా చిత్తం శుద్ధం అవుతుంది. అంటే మల విక్షేపాలు పోతున్నాయి అంతే. మచ్చిత్త మతగత ప్రాణ నిరంతరము బోధ చేసుకుంటూ వింటూ సాధన చేస్తూ ఉంటే కథ ఎంతశ మాము నిత్యం దుష్యంతశ రమ్మంది. అంటే ఈ రకంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడన్నా చెప్తుంటే చెవు వేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏనాలనే కోరిక పడుతుంటాడు, తెలుసుకోవాలనేటువంటి కోరిక పడుతుంది. మామూలుడికి పుట్టదు. మామూలుడికి ఎందుకు పడతలేదు? మలదోషంతో కూడుకుని ఉంది అది అతని చక్కారణ, లేక విక్షేప దోషంతో కూడుకుంది. ఈ రకంగా విక్షేప దోషం పోవడం కోసం తేషాం సతతయుక్తానం భజితాం ప్రీతిపూర్వం. అక్కడ మలదోషం, ఇక్కడ విక్షేప దోషం. ఇలాగ ఎప్పుడు చేయాలి? ప్రీతిపూర్వకంగా నిరంతరము ఎవడైతే సాధన చేశాడో అటువంటి వాడికి జ్ఞానయోగంలోకి తీసుకెళ్ళడానికి బుద్ధి యోగాన్ని ఇస్తానంటాడు. అంటే కర్మయోగం అయ్యింది, మలదోషం పోయింది, విక్షేప దోషం కూడా పోయింది. అంటే శ్వాస మనసు ఎవడికి ఆగిందో వాడికి విక్షేప దోషం పోయినట్టే. విక్షేప దోషం పోయిందనుకోండి పాపం పోయినట్టే. నీరు కదులుతుందండి. ఎందుకు కదులుతుందండి అని అంటే ఏమడుగుతారు? ఏం చెప్తారు మీరు? మామూలు ఉదాహరణ, గాలి వీసినప్పుడు సముద్రంలో కెరటాలు ఎందుకు వస్తాయండి? బుడగలో అన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? గాలి వల్ల. గాలి ఏం చేస్తుంది? నీరుని కదిపెడుతుంది. కదిపెడితే కెరటాలు బుడగలో లయ్యి ఏర్పడుతుంది. అట్టి మాదిరిగానే మనసుని ఏదో కదిపెడుతుంది. అదే విక్షేపం. సాధనలో కూర్చున్నట్టే కనపడి చూసేవాడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు భలే సాధన చేస్తున్నాడు అనుకుంటారు. అతను ఎక్కడ పో తిరుగుతుందో ఏదో ఆలోచన తీసుకుంటాడు. అంటే ఆ రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్లకుండా ఏం చేయాలి? నిరోధించాలి, నిలబెట్టాలి. అలా నిలబెట్టకుండా చేస్తే బుద్ధి యోగంలోకి వెళ్దాం. బుద్ధి యోగంలోకి వెళ్తే జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగాన్నే బుద్ధి యోగం అని కూడా. దాన్ని తేషాం మేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః. అంటే మలదోషం వేరు, విక్షేప దోషం వేరు. మూడోది మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. చూడండి, ఆవరణం అంటే ఏంటండి? దీనికి ఆవరణానికి తమః అనడం. తమః అంటే ఏంటండి? చీకటి. మన గదిలో వెలుగు లేదు, కన్నేసుకుంటున్నాం, వస్తువులు కనిపించడం లేదు. అప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? చీకటి పోగొట్టడానికి చీకటి పోగొట్టడానికి దీపం ఎలాగో అట్టి మాదిరిగా ఆవరణాన్ని పోగొట్టడానికి జ్ఞానం కావాలట. జ్ఞానం అనేటటువంటి దీపం అంటున్నాడు. తేషాం మేవానుకంపార్థ
అహమజ్ఞానజం తమః. చిత్రం ఏంటంటే అండి, అజ్ఞానం అంటే అహం. అహం అజ్ఞానజం తమః, నేను. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి చెప్పుకుంటున్నాం కదా, ఈ విశ్వాన్నంతటిని ఎవడు సృష్టించానంటున్నాడు? ఆయన మనసులో నుంచి సృష్టించాడట. ఈ విశ్వమంతా ఎవరిదే? మరొకసారి వెళ్దాం. మొత్తం విశ్వం అంతా శుభ్రంగా చేరిపేసామనుకోండి, పలక మీద పేర్లు రాసామండి. పలక మీద ఆధార ఓం నమ శివ ఈ అని చెప్పి చెయ్యి రాసాం. చెరిపెత్తే ఏముంటది? అక్షరాలు ఉండవు కదా. అట్టి మాదిరిగా నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తంతా తీసేసాం, పంచభూతాలను కూడా తీసేసాం. ఏం మిగులుతుంది? పరమాత్మ మాత్రమే మిగులుతుంది. దాన్నే బ్రహ్మం అంటారు. బ్రహ్మస్వరూపంగా మారినప్పుడు అప్పుడు ఏమి లేదు, జగత్తు లేదు, జీవరాశి లేదు, మనుషులు పశువులు దేవతలు దేవుళ్ళు ఏమీ లేరు. ఒకటే వస్తువు ఉంది, అదే బ్రహ్మం. అది చైతన్య స్వరూపం. అటువంటి చైతన్య స్వరూపమైనటువంటి దేవుడికి 3 లక్షణాలు ఉన్నాయండి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యము, జ్ఞానము, ఆనందము. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, బ్రహ్మ. ఆ దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఈ ఆత్మకి కూడా ఉన్నాయి. ఆత్మ సత్యం, ఆత్మ జ్ఞాన స్వరూపం, ఆత్మ ఆనంద స్వరూపం. దాంతో సచ్చిదానందము అన్నారు. బ్రహ్మము సచ్చిదానందమే, ఆత్మ కూడా సచ్చిదానందమే కదా. ఈ జ్ఞానమే కొంపతీసింది. ఆ దేవుళ్ళో జ్ఞానం ఉంది కదండి. ఆయనకి తనలో ఉన్నటువంటి జ్ఞానంతో విశ్వాన్ని సృష్టించాలని అనుకున్నాడు. తన మనస్సుతోటి ప్రపంచాన్ని సృష్టించాడు, ఋషులను సృష్టించాడు, మనుషులను సృష్టించాడు, దేవతలను సృష్టించాడు, విశ్వాన్ని అంతటినీ సృష్టించాడు. ఇక్కడ ఈయన ఆత్మ నుంచి ఏమి ఏర్పడి, ఇతని ఆత్మ నుంచి ఎందుకు ఏర్పడి? అసలు ఇతనికి జ్ఞానం ఉంది కదా. నేను ఎవరిని, ఏది నేను అని ఆలోచన వచ్చింది. జ్ఞానం లేకపోతే అలా పడుంటాడు. జ్ఞానం ఉంది, జ్ఞానం వల్ల ఆలోచన మొదలైంది. ఆలోచనతోటి నేను మనిషిని అనుకుంటే మనిషి వచ్చాడు, నేను పశువుని అనుకుంటే పశువు వచ్చాడు. ఈడి సంకల్పంతో ఏర్పడింది ఇదంతా కూడా. ఈడి ఆత్మ నుంచి జ్ఞానేంద్రియాలు ఏర్పడింది, అంతరేంద్రియాలు ఏర్పడింది, కర్మేంద్రియాలు ఏర్పడింది, ప్రాణాలు ఏర్పడింది. అన్నింటికి ఆధారం ఏది? మన స్వరూపమే. ఇవన్నీ వస్తూ పోతూనే నువ్వు పోతలేదు. ఇప్పుడు నీలో ఏముంది? ఇప్పుడు మెలుకులోకి వచ్చావు, ప్రపంచం వచ్చింది, భార్యాపిల్లలు వచ్చారు, ఇదంతా తెలుస్తుంది నీకు. నువ్వు ఉన్నావు, నీ ప్రపంచము, నీ సంసారము ఉంది. ఈ వ్యవహారిక ప్రపంచం నుంచి మళ్ళీ స్వప్న ప్రపంచంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఉన్నావు, నీ స్వప్న ప్రపంచం ఉంది. మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళు, స్వప్న ప్రపంచం, మెలుగు ప్రపంచం లేదు, కానీ నువ్వు ఉన్నావు. 3 అవస్థలోనే నువ్వు ఉన్నావు కదా. నువ్వు సత్యం, నువ్వు పోవడం లేదు. కానీ ఇదంతా కల్పించుకున్నటువంటిది ఏదైతే ఉందో అది వస్తూ పోతూ ఉంది. కానీ నువ్వేదైతే మిగిలేవో నీకుగా నీకు సంబంధించిన జ్ఞానం లేదు. అహమజ్ఞానజం తమః అంటే ఏమి లేదు నీకు. బ్రహ్మాండంగా శరీరం ఉంది, బ్రహ్మాండమైన భార్య ఉంది, బ్రహ్మాండమైన భర్త ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఏమి లేదు నీకు. నీకు సంబంధించిన జ్ఞానం లేదు. నువ్వెవరో నీకు తెలియలేదు. అందుచేత నీకు ఏం తెలియాలి? నీ గురించి తెలియాలి. ఏషం మేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః. ఈ నేననేవాడు ఎవరు? వీడికి ఏమి ఆవహించింది? గదిలో ఏమి ఆవహించింది? చీకటి. అట్టి మీదగా మన స్వరూపానికి ఏది ఆవహించింది? అజ్ఞానం. ఈ కర్మకాండల వల్ల, ఉపాసనాకాండల వల్ల అజ్ఞానం నశించదు. మీరెవరో మీరు తెలుసుకుంటేనే అజ్ఞానం నశించదు. అజ్ఞానం తెలుసుకోలేనంత కాలం ఎన్ని కర్మలు చేసినా ఆయా కర్మఫలాలు అనిపించడానికి ఇప్పుడు తోచు తిరగవలసిందే. అంటే ఏం చేసి పెడతానంటున్నాడు? సాకారమైన మోక్షం ఇచ్చేస్తానంటలేదు. మరి ఏమంటున్నాడు? నీ స్వరూపం తెలియడానికి సంబంధించినటువంటి జ్ఞానం, అంటే తమస్సు, అంటే చీకటి పోవటానికి సంబంధించిన జ్ఞాన దీపేన భాస్వత. ఏమి వెలిగింతాడైనా చూడండి.
నాశయామ్యాత్మ భావత్వం. ఏది నాశనం పోవడం కోసం? శరీరం గురించి, ప్రాణం గురించి, వస్తువుల గురించి నీ గురించి నీకు తెలియలేనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం నశింపజేయటానికి సంబంధించిన జ్ఞాన దీపాన్ని భాస్వత వెలిగించాడట. మన కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తామా? దేనికి? చీకటి పోవటానికి. అంతవరకే పనికొస్తుంది ఆ దీపం. అంతేగాని మీకేం మోక్షం వచ్చేసి పుణ్యం వచ్చేసి ఏమి వచ్చేది? అంటే అలా రాసి పెట్టారు దీపాలు వెలిగితే ఏదో వచ్చేస్తుందని. ఏ దీపం వెలిగించాలి? ఇదిగో జ్ఞానదీపం వెలిగించాలనేటువంటి విషయం చెప్పటానికి అక్కడ ఆ దీపం వెలిగించి పెట్టారు. ఈ రకంగా తేషాం మేవానకం పార్థ అహమజ్ఞానజం తమః. మన స్వరూపాన్ని ఆవహించుకున్నటువంటి అజ్ఞానానికి ఆవరణము అని పేరు. మలదోషం, విక్షేప దోషం. మలదోషం కర్మకాండలో పోయింది, విక్షేప దోషం సాధనలో పోయింది. మరి ఆవరణం ఎక్కడ పోతుంది? ఆవరణం పోవాలంటే చాలా జాగ్రత్తగా వింటూ సాధన చేసుకుంటూ మన స్వరూపం ఏమిటి, సోహం ఇది కాదు నువ్వు అన్నట్టు. ఇది కాకపోతే నేనేది నాకేం తెలుసులేదు ఇంకా కదా. తత్వమసి, అది తమ్ము నీవు అసి అయ్యే ఉన్నావు. ఏమర్థం అవుతుంది? ఈ రకంగా తెలియాలంటే నీ స్వరూపం గురించి మళ్ళీ శాస్త్రాలు గురువుల ద్వారా విచారణ చెయ్యాలి. సాధన, విచారణ ఈ రకంగా చేసినప్పుడు పరమాత్మ బుద్ధిని వికసింపజేయడానికి, ఆవరణ శక్తిని నశింపజేయటానికి ఏం ఎలిగింతానన్నాడు? అహమజ్ఞానజం తమః. మన స్వరూపాన్ని ఆవరించినటువంటి స్వరూపం గురించి తెలియనటువంటి అజ్ఞానం పోగొట్టడానికి జ్ఞానదీపాన్ని వెలిగించాడట. అంచేత జ్ఞానమే దీపం. కర్మోపాసనలో మళ్ళా విక్షేపాలు పోయినాయి, ఆవరణం కూడా పోయింది అనుకోండి. ఆవరణం అంటే ఏంటండి? మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పుకుంటున్నాం. మన గురించి సూర్యుడి గురించి మేఘం కప్పిందండి, దాన్ని ఏమంటారు? ఆవరణం అంటారు. ఎవరికి సంబంధించిన ఆవరణం? సూర్యుడు కనిపించకుండా ఆవహించింది. ఎంతవరకు మేఘం తొలగలే అంతవరకు ఏది కనిపించదు? సూర్యుడు కనిపించడు. అట్టి మీదకి ఎంతవరకు మనలో అజ్ఞానం ఆవహించుకున్నదో అంతవరకు మన స్వరూపం కనపడదు. అంచేత యుక్తుల ద్వారా, ప్రమాణాల ద్వారా, మనం కొన్ని మహావాక్యాల ద్వారా శ్రవణం చెయ్యాలి. దాన్నే శ్రవణము, మననము, నిధి ధ్యాసనం అన్నారు. ఈ శ్రవణ మనన నిధి ధ్యాసనాల ద్వారా లోపలికెళ్ళి ఈ అంతఃకరణంలో ఆశ్రయించినటువంటి మళ్ళా విక్షేప ఆవరణ దోషాలను ఎవడైతే పోగొట్టుకున్నాడో అటువంటి వాటికి స్వచ్ఛంగా, స్వయం ప్రకాశంగా, శుద్ధమైనటువంటి స్ఫటిక మణిలాగా తన స్వరూపం ప్రకాశం. తన స్వరూపం జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. ఏమనుకున్నప్పుడు మన స్వరూపం జ్ఞాన స్వరూపం. జ్ఞాన స్వరూపానికి ఏది తన స్వరూపమో దానికి సంబంధించిన జ్ఞానం లేదు, జ్ఞాన స్వరూపమే. కానీ ఆ జ్ఞానానికి ఏది తెలుస్తుంది? మన శరీరం తెలుస్తుంది. తెలివి లేకపోతే మన శరీరం కడుపు నొప్పి అయితే తెలుస్తుందా? జ్ఞానం లేకపోతే కడుపు నొప్పి తెలదు, పాలు నొప్పి తెలదు. అన్ని తెలుస్తున్నాయి కదా. దేనివల్ల? జ్ఞానం వల్లే తెలుస్తుంది. మన స్వరూపం జ్ఞాన స్వరూపం కనుక ఏది మన శరీరం మన స్వరూపానికి తగులుకున్న దాంట్లో ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ తెలుస్తున్నాయి. అంటే నువ్వు జ్ఞాన స్వరూపానివి. అలాగని చెప్పేసి తెలుసుకోవద్దని కాదు, వదిలేమని కాదు, తెలుసుకో. కానీ నిన్ను కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. మనల్ని మనం తెలుసుకోవటం మానేసి ఎవరిని తెలుసుకుంటున్నాం? మనకు ఆవహించినటువంటి, మనల్ని ఆవరించి మనకు తెరించి మనలో ప్రవేశించినటువంటి వస్తువులను తెలుసుకుంటున్నాం, మనసును తెలుసుకుంటున్నాం. నా మనసు బాగోలేదు, నా బుద్ధి బాగోలేదు, నా శరీరం బాగోలేదు, అదే మా భార్య బాగోలేదు, మా పిల్లలు బాగోలేదు, నాకు ఉద్యోగం బాగోలేదు, నాకు డబ్బు లేదు. ఎటువైపుకి వెళ్తుంది మన తెలివి అంతానే? బాహ్య ప్రపంచం వైపుకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి మనసును అప్పుడప్పుడు కొంచెం ఏకాగ్రత చేసి జాగ్రత్తగా అభ్యాసం చేసినట్లయితే మొదట మలదోషము, రెండోది విక్షేప దోషము. అంటే చక్కగా సాధన చేస్తూ ఉంటే సాధనలో మనసు నిశ్చలమైంది అనుకోండి, చెప్పినటువంటి యుక్తులు ఈ ప్రమాణాలు బాగా అర్థమవుతుందంటే మనసు నశించి బుద్ధిగా మారుతుంది అనమాట. మనసే బుద్ధి రెండు అంటారు కాదు, మనసు బుద్ధి చిత్తం అహంకారం అంటున్నారు కదా. గుర్తులను బట్టి అలా చెప్పారు.
ఈ వృత్తులను బట్టి మనసు అని, బుద్ధి అని, చిత్తం అని. అంటే సంకల్పించేటప్పుడు మనస్సు అంటారు, నిశ్చయించినప్పుడు దాన్ని బుద్ధి అంటారు, స్మృతికి తెచ్చుకున్నప్పుడు దాన్ని చిత్తం అంటారు. ఇప్పుడు నువ్వు చిత్తంలో ఉన్నటువంటి దాన్ని, స్మృతికి తెచ్చిన దాన్ని మనసు సంకల్పించింది, బుద్ధి దాన్ని నిశ్చయించింది. ఇప్పుడు దాన్ని ఆచరించడానికి అహంకారం పూనుకుంది. ఎలా పూనుకుంది అహంకారం? ఇంద్రియాదులను ఉపయోగించింది. జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోవటానికి, లేకపోతే కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయటానికి. అంటే దీనికి అన్నిటికీ హెడ్ ఎవరు? అహంకారం. అహంకారం పని చేయటానికి, పూనుకోవటానికి ఎవరు సహకరించాలి? బుద్ధి సహకరించాలి. బుద్ధి సహకరించకపోతే అహంకారుడు పని చేయలేడు. బుద్ధి నిశ్చయించేయాలి. బుద్ధి నిశ్చయించేనే అహంకారం పనిచేస్తుంది. బుద్ధి నిశ్చయించాలంటే మనసు తీసుకెళ్ళి దగ్గర సంకల్ప వికల్పాలు ఆ ఫైల్ అక్కడ పెట్టకపోతే బుద్ధి నిశ్చయించలేదు. బుద్ధికి ఏది కావాలి? మనసు కావాలి. మనసుకి ఫైల్ పట్టుకుని వెళ్ళాలంటే రికార్డు చేసి పెట్టాలి అక్కడ. అది చిత్తం. రికార్డు చేసి పెట్టింది చిత్తం. దాన్ని తీసుకెళ్ళి బుద్ధి దగ్గర పెట్టింది మనసు. సంకల్ప వికల్పాలు వెళ్దామా వద్దామా, చేద్దామా వద్దా అనేది దాన్ని నిర్ణయించినటువంటిది బుద్ధి. నిర్ణయించిన తర్వాత పూనుకుని కర్మ చేసేది అహంకారం. అహంకారమే అన్నిటికీ మూల కారణం. ఇది అహం అజ్ఞానజం తమ. ఎవరిని కట్టడి చేయాలి? ఎవరిని నిలబెట్టాలి? ఈ అహంకారుణ్ణే శుద్ధం చేయాలి. వీడిని ఫిల్టర్ చేయాలి. అహంకారుడు కర్మలు చేస్తున్నాడు కదండి. అహంకారుడు ఒక్కడి వల్ల అయిపోతుందా? బుద్ధి నిశ్చయించకపోతే చేయడు కదా. బుద్ధి మారాలి, మనసు మారాలి, చిత్తము మారాలి. ఈ నాలుగిటికి కలిపి అంతఃకరణము అని పేరు. ఒకటే వస్తువు, అది 4 పనులు చేస్తుంది. ఒకే అంతఃకరణం అంత గుర్తింటుంది. అప్పుడు చిత్తం అంటారు, దాన్ని ఆలోచిస్తుంది, దాన్ని మనసు అంటారు, నిశ్చయింతుంది, దాన్ని బుద్ధి అంటారు. ఈ రకంగా ఇంద్రియాలు తీసుకుని కర్మ చేస్తుంది, దాన్ని అహంకారం అంటారు. అన్నిటికీ మూల కారణం ఈ అంతఃకారణం. ఈ అంతఃకారణంలోనే అజ్ఞానం ఉంది. చేత మీరు ఎలాంటిది వినాలి, ఎవరు నిర్ణయించాలి? ఎవరో వచ్చి చెప్పేదాకా కాదు, మనంతట మనమే నిర్ణయించుకోవాలి. మన చేతిలోనే ఉంది. దేవుడు ఏమీ చేయడు, మనమే నిర్ణయించుకోవాలి ఎలాంటి విషయాన్ని ఆలకించాలి. ఖాళీగా ఉంది కదని చెప్పేసి వెళ్ళి ఊసిపోక గుడూరి మీద కూర్చుని ఎవరో ఏదో చెప్పి నేను ఆలకించాను అనుకోండి, ఇంతే ఏమవుతుంది? అది విన్నారు కదండి. విన్న వాళ్ళు ఎవరు? అహంకారుడు. ఖాళీ వంట చేసేసుకుని వచ్చి కూర్చుని ఒకళ్ళు ఇలా రా ఖాళీ అయిందా లేదా అని చెప్పేసి ఊరు వార్తలన్నీ చెప్తుంటారు కదా. అది చెప్తే ఏమవుతుంది? వింటున్నాం కదండి. ఆ వినడానికి కారణమైనటువంటి వాడు అహంకారుడు. ఎలాగంటున్నాడు? చెవి ద్వారా వింటున్నాడు. చెప్పివాడు అహంకారుడే, వాక్కు ద్వారా చెప్తున్నాడు. అన్నిటికీ మూలకారం అహంకారుడే. ఇప్పుడు మనకి ఆ వివేకం ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి, చెప్పినటువంటి ప్రతి వాక్యము వినకూడదు. అలాగని ప్రతిదీ ఏదో తెలిసినట్టుగా చెప్పేయకూడదు. కంట్రోల్లో పెట్టాలి 2 ఆటలను. ఏటిల్ని? వాక్కుని, చెవిని. వాక్కు మన అదుపులో ఉండాలి. ఇప్పుడు సైకిల్ తొక్కుని వెళ్ళిపోతున్నారండి, దానికి బ్రేక్ లేదు. దేని బుద్ధి ఎత్తాలో తెల్దాం కదా. అట్టి మాదిరి దేనికి బ్రేక్ ఉండాలి? దేనికి? వాక్కుకి. ఈ విషయం చెప్పొచ్చా? మీకు మనసులోకి ఏదో విషయం వచ్చింది, ఆ విషయం ఆ నలుగురికి చెప్పేయాలి. ఏదో రకంగా చాలా చెవులు వేసేయాలి. వెళ్ళి ఏ చెప్తే ఊరుకుంటారో వాళ్ళు ఇంకో నలుగురిలో వేసేస్తుంటారు, అలా పాకించేస్తుంటారు. అంటే ఈ రకంగా మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎట్లని? ఇంద్రియాలు. వాక్కును కంట్రోల్లో పెట్టుకున్నారనుకోండి, పురాణాల్లో వాక్కుకి అగ్నిదేవుడు అని పేరండి. అగ్ని అంటే ఈ అగ్ని కాదు, వాక్కే అగ్ని. తగలబెట్టేస్తుంది అనమాట అండి. మొత్తం దేశాలే నాశనం అయిపోతాయి వాక్కు వల్ల. మన పురాణాల్లో మహాభారతం మొదలైనటువంటి అన్ని కూడా ఆ దెబ్బలాటలు, యుద్ధాలు దేనివల్ల? ఆ వాక్కు వల్ల సరైనటువంటి సలహా చెప్పకపోతే ఏమవుతుంది? వదిలితే ఎలాగవుతుంది, ఊరుకుంటే ఎలాగవుతుంది అని చెప్పేసి ఏం చేశారు ఆ శకుని మొదలైనటువంటి వాళ్ళు. మరి ఎంతమంది చనిపోవడం ఏంది అంటే
ప్రధానమైనటువంటి శత్రువు మనిషికి వాక్కు. వాక్కుని అదుపులో పెట్టాలంటే మీకేం స్వాధీనంలోకి రావాలి? అజ్ఞానం పోవాలి. అజ్ఞానం ఆవహించుకుని ఉంటే వాక్కుని ఎక్కడ అదుపులో పెడతాడు? ఎలాగోలాగా వాక్కుని అదుపులో పెట్టలేకపోతున్నాడు. ఊరంతా చెప్తున్నాడండి తిరిగేసి. చెవుని అదుపులో పెట్టుకోవాలి. ఎవడేది చెప్తే వాడు మాటలు వినకూడదు. వింటే ఏమవుతుందండి? విన్నాడు కదా. ఇప్పుడు మున్సిపాలిటీలోనే అక్కడక్కడ చెత్త పోగులు ఎత్తేసి పట్టుకెళ్ళి పారబోసేస్తుంటారు. అట్టి మాదిరిగా విన్నదంతా పట్టుకొచ్చి గుట్ట కింద పోసేసామనుకోండి, తీసి పారబోసేవాడు లేడు. అది పోగలిపోతుంది ఆ చెత్త అంతానే. ఎవడెత్తుతాడో చెత్త. అప్పుడు ఏమవుతుంది? అది ఎప్పటి నుంచి పోగెడుతున్నావు? సరే ఏమనుకోకండి, చిన్నప్పుడు కానీ చూడండి ఏది పోగెడుతున్నాం లోపల. ఊరువాడ చెప్పేవాడికి సిగ్గు లేకపోతే ఈయనవాడికి వివేకం ఉండాలట. ఈయనవాడికి వివేకం లేకపోతే చెప్పేవాడు చెప్పుకుంటూ పోతుంటాడు. ఆ చెప్పేవాడిని కట్టడి చెయ్యాలి. బాబు ఎందుకు అలా చెప్పుకుపోతున్నావు, కొంచెం ఆగు, ఆలోచించు, విచారణ చెయ్యి అని ఆపి చెప్తే చెప్పేవాడు ఆగుతాడు. ఏది చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇంకా ఇక్కడ చెప్పాడు కదండి, మచ్చిత్త మతగత ప్రాణ బోధ ఎంత పరస్పరం. నువ్వు దేని గురించి చెప్పాలి? నీ మనసు చిత్తము ఎందులో లీనమవుతుందో దాని గురించి చెప్పు, దాని గురించి మాట్లాడు. దాని గురించి చెప్పేవనుకోండి, మొత్తం చెప్పొద్దు అంటలేదు. కథ ఎంత శ్రమాము నిత్యము అలా చెప్పుకుంటూ అందులో ఆనందించు. ఊరు వాళ్ళ తిరిగాయి. దానివల్ల ఏమో ఎవరికి పట్టుకుంటుందో, ఎక్కడ ఇత్తనం నాటుకుంటుందో తెలియదు. ఈ రకంగా ఇత్తనాలు జల్లుకుంటూ పోతే ఏదో ఇత్తనం మూసేస్తుంది. ఈ రకంగా బోధ ఎంత పరస్పరం. ఇది మానేసేసి ఆడు గొడవ, ఈడు గొడవ, ఆడు ఏదేదో సంపాదించేస్తున్నాడు, ఏదేదో తినేస్తున్నాడు, ఈవిడేదో చేసింది, ఆయన చేస్తున్నాడు అని చెప్పేసి ఊరు వాడ చెప్పుకుంటున్నారు అనుకోండి. దానివల్ల ఎవరికి నష్టం? చెప్పేవాడికే అనుకుంటున్నారా? ఇనేవాడికి అంతకంటే నష్టం. ఇనేవాడు మనసులోకి వెళ్ళిపోతుంది కదా అది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఏటిని అదుపులో పెట్టాలి? చెప్పే వాక్కుని శ్రవణుకాది మహర్షులు ఇకిల వేదాంత పురాణ ఇతిహాసములన్నిటినీ కూడా సూత మహర్షి శ్రవణుకాది మహర్షులకు బోధించారని మనకు పురాణాల 18 పురాణాలు, ఉపపురాణాలు, ఉపమయ పురాణాలు అన్నిటికీ మూల కారణం ఎవరండి? ఎవరు? చెప్పినటువంటి వాడు సూతుడు. సూతుడు ఎలా చెప్పాడండి? సూస్తుడు బెస్తాకొలస్తుడు. అంటే మడుగులో చేపలను పట్టుకుని గట్టు మీద వేసినట్లుగా లోపల గ్రహించినటువంటి విషయాల్ని నాలుక అనేటువంటి వాక్కు ద్వారా బయటకు ఇసిరినటువంటి వాడు సూతుడు. ఎక్కడున్నాడు అతను? నోట్లో ఉన్నాడు. సూతుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు నోట్లో ఉన్నాడు. నోట్లో ఉన్నటువంటి సూతుడు ఇకిల పురాణ ఇతిహాసములన్నిటినీ కూడా చెప్పుతుంటే శ్రవణ మహర్షులు ఎక్కడున్నారు? శ్రవణుకాది మహర్షులు విన్నటువంటి వాళ్ళు, శ్రవణం చేసేటటువంటి సూతుడు ఏకవచనం. చూడండి, సూతుడు, శ్రవణుకాది మహర్షులు బహువచనం అంటే ఇద్దరు. ఏ బకుడు వీళ్ళందరూ ఈయన శ్రవణం చేశారు, పురాణాలన్నీ విన్నారు. వినాలి? బోధ ఎంత పరస్పరం. ఏది చెప్పాలి? మీరు సూతుడుగా మారి బోధించండి. శ్రవణుకాది మహర్షులుగా అవతల వాళ్ళు ఆలకంటారు. అది కాకుండా భాష సంబంధమైనటువంటి ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనకి అంతరార్థానికి సరిపడకపోతే భాష్యార్థం ఒక్కొక్కసారి సరిపడదు. అప్పుడు అంతరార్థం చెప్పాలి. అంతరార్థం చెప్పకపోతే నమ్మకం పోతుంది శాస్త్రం మీద. అంటే జాగ్రత్తగా మనసుని కంట్రోల్లో పెట్టుకుని మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాక్కు, చెవులు ఇవే మొత్తం ప్రపంచాన్ని నిలబడుతున్నాయి. జ్ఞానాన్ని కలిగించేవి ఇవే, అజ్ఞానాన్ని కలిగించేవి కూడా ఇవే. ఈ రకంగా ఏ అజ్ఞానమైతే ఆవహించుకుని ఉందో అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి సంబంధించినటువంటి జ్ఞాన దీపాన్ని ఈ వెలిగించానంటున్నాడు 11వ శ్లోకం. తేషాం మేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః. అప్పుడు చీకటి పోద్ది. దీపం వెలిగితే చీకటి ఎలా పోయిందో అట్టి మాదిరిగా అజ్ఞానం పోయింది అనుకోండి. అజ్ఞానం అంటే ఏంటంటే మళ్ళీ ఏంటి? నువ్వే దేవుడు, అంతే. అదే దీపం.
సోహం. అదే దీపం. ఇప్పుడు మనం వెలిగించినటువంటి దీపాలన్నీ సోహం. ఆరిపోతున్నాయి అనుకోండి, మళ్ళీ అప్పుడప్పుడు సత్సంగం పెట్టి ఒత్తులు ఎగరేయటమే సత్సంగం. సత్సంగం అంటే ఏదో కొత్త విషయాలు చెప్పడం కాదు, ఆ వేళ చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. బాబు నువ్వు ఆరిపోతుంది, దీపం ఆరిపోతుంది, ఒత్తు అయిపోతుంది. బాగా ఆలోచించండి. జీవితం అలా స్టాండర్డ్ గా శాశ్వతంగా ఉండడు. పరిణామం చెందుకుంటే ఏమవుతుంది, పోతుంది కదా. ఇలాగ మరణంలోకి పోతే ఏమైపోతుంది. అందుచేత నువ్వు చాలా మేలుకొని ఉండవు. ఆలకించు, విను. ఒక్కొక్క విషయాన్ని గుర్తించి జ్ఞానంలోకి ప్రవేశించాలి. జ్ఞానంలో ప్రవేశించడానికి ఇవన్నీ ప్రవేశపెట్టారు. ఎవరికైతే జ్ఞాన దీపం ప్రకాశిస్తుందో అటువంటి వాడికి మొత్తం తెలుస్తుంది. అంచేత మనసులోను, బుద్ధిలోను, అహంకారంలోను, ఇంద్రియాల్లో అన్నిటిలోని కూడా ఈ రకంగా జ్ఞానాన్ని ఎవడైతే ప్రభావితం చేసుకున్నాడో అటువంటి వాడికి కర్మ నశించుతుంది. మిగిలినటువంటి వాడికి కర్మ మిగిలే ఉంటుంది. ఇంకే ఈ 12వ శ్లోకం దగ్గర నుంచి అర్జునుడి యొక్క ప్రశ్నలు మొదలవుతున్నాయి. పరం బ్రహ్మ పరంధామం పవిత్రం పరమం భవాన్ అంటే ఇప్పుడు ఈయనకి ఏంటంటే నాకు ఆది లేదు, అంతం లేదు, నాకు పుట్టుక లేదు, లది లేదని చెప్పుకొచ్చాడు కదా. ఇదేంటి నువ్వు పలానా తారీఖుని పుట్టేవో పలానా ఎన్ని ఇది ఎలాగ మరి అని చెప్పి ఈయన డౌట్లు వచ్చినాయి కొన్ని. అవన్నీ అడుగుతున్నాడు. అంటే ఈయన వాచ్యార్థంగా ఈయన తీసుకుంటే ఆ సరిపడదు. అంటే లక్ష్యార్థంలో బోధిస్తున్నాడు అతను. ఏమని శ్రీకృష్ణుడు ఎవరిని అంటున్నాడు, వచ్చినటువంటి ఉపాధి గురించి చెప్తలేదు అతను, ధరించిన ఉపాధి గురించి చెప్తలేదు, తన స్వరూపం గురించి చెప్తున్నాడు. తన స్వరూపం ఏంటి, పరమాత్మ. పరమాత్మకి ఏమి లేదు, ఆది అంతము లేదు. ప్రత్యేగాత్మ కూడా ఆది అంతము లేదు. ఇది మనం ఆలకించాలి. ఇదే జ్ఞానం. మన స్వరూపం, మన స్వస్వరూపానికి ఆది అంతము లేదు. సత్య జ్ఞానానంద స్వరూపం. దేహం కాదు మనం, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు. దీనికోసం నువ్వు ఆలోచించేవంటే అజ్ఞానం పోలేనట్టే. అంచేత దీని ఆలోచన పక్కన పెట్టి నీ స్వరూపం గురించి ఆలోచించు. నీ స్వరూపం గురించి నీకు పూర్తిగా తెలిసి వచ్చిందంటే నీ కర్మ నశించదు. ఎవడికి కర్మ నశించిందో వాడు దేవుడు. దేవుడు అవటం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడే అంటే చెప్పుతున్నావు అంతే. అలా నువ్వు దేవుడు అయిపోతావు అని. నీవు దేవుడివే, కానీ నేను దేవుడేంటి మర్చిపోడు అతను. అంచేత దాన్ని మేలుకొల్పడమే శాస్త్రం యొక్క ఉద్దేశం. అంచేత మరి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఈ రకంగా మనం నిరంతరము ఏం చేయాలి, ఆలోచించాలి, విచారణ చెయ్యాలి, అలాగే సాధన చెయ్యాలి. ఎలా సాధన చేయాలో ఇంతకు ముందే చెప్పుకున్నాం, మరొకసారి చెప్పుకున్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమః శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించు. నేను శరీరమును కాదు, నేను మనసును కాదు, నేను ప్రాణమును కాదు, నేను ఇంద్రియమును కాదు, ఎన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటి భావంతో చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంటే అంతసేపు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా ఏకాగ్రతగా అభ్యాసం చేయండి. ఓం తత్సత్.